రోజుకొక షాకింగ్ ఇన్సిడెంట్ తోటి ఒక వార్తా కథనంతో అందరం ఉలిక్కి పడుతున్నాం. జీడిమెట్ల ఇష్యూలో కూడా అలాగే అయింది. తల్లిని కడతేర్చి ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి స్కెచ్ వేసి మరీ చేసిన ఈ ఇన్సిడెంట్ మీ ఇంప్రెషన్ చెప్పండి. ఈ జీడిమెట్ల కేసులో మీకు దొరికిన విషయాలు, కీలకమైన విషయాలు ఏంటి? ఖచ్చితంగా సెల్ ఫోన్ అండి. పిల్లలకి ఇచ్చిన స్వేచ్ఛను పిల్లలు మిస్యూజ్ చేస్తున్నారు. అర్ధరాత్రిలో దుప్పట్లు మూసుకొని ఫోన్లు చూడడం. బట్ అసలు ఒక హత్య జరిగే లెవెల్కి ఇది తప్ప రైటా అని విచక్షణ లేకుండా పోతుందంటే ఎక్కడి నుంచి వస్తుందంటారు? పానిక్ అయిపోతున్నారు, దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ యాప్స్కి, గేమింగ్ యాప్స్ కావచ్చు, రకరకాల యాప్స్ కావచ్చు, ఈ రీల్స్ ఒకటి. ఈ అమ్మాయికి ఆ శివ అనే వ్యక్తితో పరిచయం అయింది సెల్ ఫోన్ వల్లే అంటారు. అయితే ఆబ్వియస్గా సెల్ ఫోన్ ఒక హద్దు. కానీ సో సెల్ ఫోన్లో ఇక్కడ ఏం జరిగిందంటారు? సెల్ ఫోన్ వల్ల వాట్ హ్యాపెండ్ ఈ జీడిమెట్ల ఇన్సిడెంట్లో? ఈ సెల్ ఫోన్ అనేది ఏమైంది, దొరికినప్పుడు ఆ అబ్బాయి అనేది పరిచయం అయింది. నాకు కావాల్సిన ఎమోషనల్ నీడ్స్ ఆర్ లవ్ అనేది నాకు ఇంట్లో దొరకట్లేదు, మై మదర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ మీ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది. సంతోషాన్ని ఇచ్చి ఆ సోర్స్ని కట్ ఆఫ్ చేసేవాళ్ళు శత్రువులుగా కనిపిస్తారు. షీ వాంట్స్ దట్ డోపమిన్. ఇది నేను చేసేది కరెక్టే, మా అమ్మని తిట్టాలి, మా అమ్మతో ఆర్గ్యూ చేయాలి, మా అమ్మ మాట వినకూడదు. అది స్లోగా ఎలాగైపోతుందంటే ప్యాషనేటెడ్గా మళ్ళీ పక్క ఉన్న అమ్మాయి, నువ్వు ఆ యాప్ చూసినావా, నువ్వు అది డౌన్లోడ్ చేసుకున్నావా, నువ్వు ఆ రీల్ చూసినావా అంటే ఇంకా వీళ్ళు పిచ్చెక్కిపోతుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా చూడాలి, సెల్ ఫోన్ లాక్కోవాలి. ముందే జాగ్రత్త పడితే మాత్రమే. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు బాగా ఎక్కువయ్యాయి కదా సార్? ఖచ్చితంగా ఎక్కువైనాయి. ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే రీల్స్ పిచ్చెక్కువైందో, పర్టికులర్గా నేను రీల్స్నే అంటున్నాను. ఎందుకంటే ఈ పిల్లలు ఆగి బుక్ పేజ్ కదలదు, మీరు లైన్ నేర్చుకోవాలి, ఆ పారాగ్రాఫ్ మొత్తం చదువుకొని అండర్స్టాండ్ చేసుకుంటేనే. అంతసేపు ఓపికలు ఉండదు. ఈ స్పెసిఫిక్ విషయంలో జీడిమెట్ల ఇన్సిడెంట్లో సార్ ఎక్కడ పొరపాటు జరిగింది? ఆ అమ్మాయికి అతను కోచింగ్ ఇచ్చి ఉంటాడా? ఎలాగా? డెఫినెట్గా వాళ్ళ కన్వర్జేషన్లు బయటికి తీస్తే తెలిసిపోతుంది. వాట్సాప్ కన్వర్జేషన్ కావచ్చు. ఇంకా పిల్లలు ఎంత ముదిరిపోయినారంటే చట్టం, న్యాయం, ఒక వ్యవస్థ ఉన్నది, ఇది ఒక పెద్ద నేరం అని కూడా గ్రహించకుండా పబ్లిక్గానే అనేస్తుంది ఆవిడ. తల్లులో ఇన్నోసెన్స్ సెల్ ఫోన్ ఎంత డ్యామేజ్ చేస్తుంది వాళ్ళ అబ్బాయిని అనేది ఆమెకే తెలియదు. జనరల్గా ఒకరిని చంపితే ఎంత పెద్ద నేరం, జీవితాంతం వాడు లోపల ఉండాల్సి వస్తుంది, వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది అన్న సోయి కూడా తల్లికి లేదు. నిజంగా ఏమన్నా మనకి స్కోప్ ఉందా ఇటువంటివి జరగకుండా పిల్లలతో ఇంకా కొంచెం ఆపడానికి, కానీ పిల్లలతో కమ్యూనికేటివ్గా ఉండడానికి? డెఫినెట్గా ఈ సంఘటనలన్నీ కూడా ఐ ఓపెనర్స్. అందరు తల్లిదండ్రులు కొంచెం. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. రోజుకొక షాకింగ్ ఇన్సిడెంట్ తోటి ఒక వార్తా కథనంతో అందరం ఉలిక్కి పడుతున్నాం. మన మధ్య, మన సమాజంలో మామూలు మనుషులుగా మనుగడ అవుతున్న చాలామంది క్రిమినల్ ప్రవృత్తికి పాల్పడుతూ, మరి ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తున్న ఈ ఐడియాస్, ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? చట్టం అంటే భయం లేదా, లేక పర్యవసానాలు ఆలోచించట్లేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. నిన్నటికి నిన్న మనం చూసే ఉదాహరణకి జీడిమెట్ల ఇష్యూలో కూడా అలాగే అయింది. తల్లిని కడతేర్చి ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి స్కెచ్ వేసి మరీ చేసిన ఈ ఇన్సిడెంట్, అంతకుముందు సోనం, తర్వాత రఘువంశీ, అంత తర్వాత మధ్యలో కర్నూలు ఇన్సిడెంట్ ఒకటి, ఇలాగా ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఈ అంశాలని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా మనకి థ్రెడ్ దొరుకుతుందా కామన్గా? మనతో పాటు బాగా సుపరిచిత న్యాయవాది అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం అరుణ్ కుమార్ గారు. అండ్ వెరీ ఎమినెంట్ సైకియాట్రిస్ట్, యూకేలో కూడా వారి సైకియాట్రీ పూర్తి చేసి తిరిగి వచ్చారు, హరిణి అత్తూరు గారు ఉన్నారు. నమస్కారం హరిణి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈ కేసుని ఫ్యాక్చువల్గా ఒక్కసారి హరిణి గారికి కూడా మనకు మాట్లాడడానికి ఒక ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి మీ ఇంప్రెషన్ చెప్పండి. ఈ జీడిమెట్ల కేసులో మీకు దొరికిన విషయాలు, కీలకమైన విషయాలు ఏంటి? ఖచ్చితంగా సెల్ ఫోన్ అండి. సెల్ ఫోన్ను పూర్తిగా పిల్లల చేతికి అప్పచెప్పడం. ఎందుకంటే కొద్ది గొప్ప నేను ఆడవాళ్ళని అనాలన్న ఉద్దేశం కాదు, కానీ హౌస్ మేకర్స్ బిజీగా ఉంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం కంటే కూడా ఇంటి పనులు చేయడంలో బిజీగా ఉంటారు. ఆ టైంలో పిల్లలకి ఇచ్చిన స్వేచ్ఛను పిల్లలు మిస్యూజ్ చేస్తున్నారు. పాస్వర్డ్లు కానీ వీళ్ళే సెట్ చేస్తున్నారు. అమ్మకు కూడా తెలియదు. వాస్తవంగా ఈ ఫోన్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లికి కంటే కూడా పాస్వర్డ్స్ వీళ్ళకే ఎక్కువ తెలుస్తాయి. అంటే యాప్స్ని లాక్ చేసుకోవడం, వాళ్ళకి అవసరమైన యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని వీళ్ళే లాక్ చేసుకుంటారు. ఎవరు సంబడి ఎల్స్ కెన్ నాట్ రీచ్ ద పర్టికులర్ యాప్. ఆ హిస్టరీ డిలీట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటే తల్లి అమాయకంగా సరే ప్రేమతోనూ
ఆప్యాయతతోనూ కంటిన్యూ అయిపోతుంది. హద్దులు దాటినా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అర్ధరాత్రిలో దుప్పట్లు మూసుకొని ఫోన్లు చూడడం, ఇవన్నీ కూడా నిద్రపోయిన పిల్లలు నిద్రపోయినారు అనుకొని తల్లి నిద్రపోతుంది. ఎందుకంటే ఉదయాన్నే మళ్ళీ ఆమెకు 5 గంటలకు దినచర్య ప్రారంభమవుతుంది ఎవరికైనా సరే. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పిల్లలు మిస్యూజ్ చేస్తున్నారు. కానీ అంటే అది ఒక ప్రాథమికమైన విషయం. బట్ అసలు ఒక హత్య జరిగే లెవెల్కి పిల్లల అసలు ప్రకృతి మారిపోతుంది. వాళ్ళ మైండ్ సెట్ ఇది తప్ప రైటా అని విచక్షణ లేకుండా పోతుందంటే ఎక్కడి నుంచి వస్తుందంటారు? ప్యానిక్ అయిపోతున్నారు, దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ యాప్స్కి, గేమింగ్ యాప్స్ కావచ్చు, రకరకాల యాప్స్ కావచ్చు. ఈ రీల్స్ ఒకటి వచ్చినప్పటి నుంచి ఇంకా రీల్స్కి ఎక్కువ పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. చిన్న పిల్లలతో రీల్స్ చేపించడం. ఈ అమ్మాయికి ఆ శివ అనే వ్యక్తితో పరిచయం అయింది సెల్ ఫోన్ వల్లే అంటారు. అయితే ఆబ్వియస్గా సెల్ ఫోన్ ఒక హద్దు, కానీ ఆ హద్దును దాటేస్తున్నారు. తల్లిదండ్రులను కూడా చీట్ చేసి వాళ్ళకి తెలియకుండా పాస్వర్డ్లు, ఈవెన్ నెట్వర్క్ కూడా లాక్ చేసుకునేటోళ్ళని కూడా పాస్వర్డ్ కూడా వీళ్ళే ముందే కొట్టేసి తల్లిదండ్రులకు తెలియకుండా మార్చి పడేస్తున్నారు. పెద్దవాళ్ళకి తెలియకుండా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ ఫోన్లు వాడడం, అటువంటివి చేస్తున్నారు. రైట్. ఇది అంటే ఇంకా డీపర్ విషయం నుంచి మొదలుపెట్టారు అరుణ్ కుమార్ గారు. కానీ హరిణి గారు, ఒక హత్య, ఒకళ్ళని హర్ట్ చేయడం, వాళ్ళకి దెబ్బ తగిలితే మనం బాధపడకపోవడం, లేదు దాని కాన్సిక్వెన్సెస్ చూడలేకపోవడం, ఇది అంటే ఏ బ్రెయిన్లో ఏ భాగం డెవలప్ కాకుండా ఉంటే ఇలాంటి ఒక బిహేవియర్కి పాల్పడతారు? సో పిల్లల్లో, ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లల్లో, దే ఆర్ స్టిల్ ఇంకా డెవలపింగ్ స్టేజెస్లో ఉంటారు. సో బ్రెయిన్లో ప్యూబర్టీ వచ్చేసేటప్పటికి లింబిక్ సిస్టమ్ అనేది డెవలప్ అయిపోతుంది కనుక ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఐ వాంట్ దిస్, ఐ డోంట్ వాంట్ దిస్ అని చెప్పగలరు. సెక్స్ హార్మోన్స్ రెడీగా ఉంటాయి, కానీ దాన్ని అన్ని కంట్రోల్ చేసే హయ్యర్ బ్రెయిన్ ఇంకా ఫుల్లీ మెచ్యూర్ అయ్యి ఉండదు. ఇట్ టేక్స్ 24 years అకార్డింగ్ టు ద కరెంట్ సైంటిఫిక్ రీసెర్చ్లో. సో ఏమవుతుంది, ఈ పిల్లలు నాకన్నీ తెలుసు అనుకుంటారు, కానీ స్టిల్ పేరెంట్స్ చెప్పే ఆ బ్రెయిన్ నుంచి వీళ్ళకి ఇంకా లోకం తెలియదు, దాని కాన్సిక్వెన్సెస్ తెలియదు. కానీ నాకు ఇది కావాలని ఎమోషనల్ అనే ఒక నీడ్స్ అనేటివి అయితే తెలుస్తున్నాయి, కానీ కరెక్టా కాదా, దీని కాన్సిక్వెన్స్ ఏమి అనేది ఇంకా చూసుకోలేకపోతుంది. అమిగ్డాలా నుంచి దే ఆర్ ఆపరేటింగ్. కరెక్ట్. లింబిక్ సిస్టమ్ అండ్ అమిగ్డాలా, ఈ సిస్టమ్ నుంచి దే ఆర్ ఆపరేటింగ్ అనమాట. సో హయ్యర్ బ్రెయిన్ అనేది బ్రేక్స్ వేస్తుంది. ఆ బ్రేక్స్ వేసే సిస్టమ్ ఫర్ సమ్ రీజన్ దేవుడు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పెట్టేస్తున్నారు, కానీ బ్రేక్స్ వేసుకునేది ఇంకా కాలేదు. దాంతో పిల్లలు కొంచెము అంటే సైకియాట్రిక్ ఇష్యూస్, సైకలాజికల్ డ్యామేజెస్, ఇవన్నీ ఒక ట్రామా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ వైలెన్స్కి వెళ్ళేకి ఈ స్క్రీన్ టైం అనేది ఒక ఆజ్యం పోసినట్టు, బికాస్ ఇట్స్ ఫెసిలిటేటింగ్ ఇట్. రైట్. సో దీంతో మొత్తము ఈ సెల్ ఫోన్ అనేదే మొత్తం మార్కెట్ డిస్ట్రప్షన్. అంటే మన టెక్నాలజీస్ అనేది ముందుకెళ్ళడానికి పాజిటివ్ ఎంతనో నెగటివ్ మన పిల్లల మీద ఎఫెక్ట్ అయినట్టు. సో సెల్ ఫోన్లో ఇక్కడ ఏం జరిగిందంటారు? సెల్ ఫోన్ వల్ల వాట్ హ్యాపెండ్ ఈ జీడిమెట్ల ఇన్సిడెంట్లో? సో సెల్ ఫోన్కి ముందు జస్ట్ ఇఫ్ యూ స్టెప్ బ్యాక్ ఎ బిట్ అండ్ లుక్ ఇన్ టు ద సైకలాజికల్ థింగ్స్, ఈ పాప ఐ థింక్ పీపుల్ నో అబౌట్ ద థింగ్, అబౌట్ ద హిస్టరీ. జస్ట్ బ్రీఫ్లీ వాట్ ఐ అండర్స్టూడ్, హూ ఎవర్ ద మదర్ ఈస్, ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, ఫస్ట్ చైల్డ్ పుట్టింది, దెన్ హీ పాస్డ్ అవే, దెన్ షీ గాట్ సెకండ్ మ్యారేజ్ అండ్ గాట్ అ సెకండ్ చైల్డ్. సో షీ హెస్ బీన్ రైజింగ్ దెమ్ అండ్ అన్ఫార్చునేట్లీ సెకండ్ హస్బెండ్ కూడా జస్ట్ రీసెంట్లీ పాస్డ్ అవే. నౌ ఈ ఇద్దరు పిల్లల్లో నిజంగా డిఫరెన్సెస్ వచ్చిందా లేదా మనకు తెలియదు. బై 7th class ఇట్ సెల్ఫ్ దిస్ చైల్డ్ వెంట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. నాకు కావాల్సిన ఎమోషనల్ నీడ్స్ ఆర్ లవ్ అనేది నాకు ఇంట్లో దొరకట్లేదు. సో షీ వెంట్ అండ్ అప్రోచ్, దే పుట్ హర్ ఇన్ ఎ హోమ్. ఓకే, అక్కడ తన నీడ్స్ కాలేదు. సో షీ వెంట్ బ్యాక్ అగైన్ టు రీయునైట్ విత్ ద మదర్ అండ్ ద ఫ్యామిలీ. సో ఈ ప్రాసెస్ నుంచి సమ్వేర్ మై మదర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ మీ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది. సో అలాగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ లవ్ రాదు. ఈ ప్రాసెస్లో ఈ సెల్ ఫోన్ అనేది ఏమైంది, దొరికినప్పుడు ఆ అబ్బాయి అనేది పరిచయం అయింది. సో ఇక్కడ ఈ అబ్బాయి గంటలు మాట్లాడినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్లో నా కోసం ఎవరో నన్ను స్పెషల్గా యునో లుకింగ్ ఆఫ్టర్ మీ, నేను ఎలాగున్నాను, నా రెస్పాన్సిబుల్ అంటే హీస్ టేకింగ్ మై రెస్పాన్సిబిలిటీ, హీస్ వెరీ సపోర్టివ్. పొద్దున్న లేచినప్పటి నుంచి తిన్నావా, బాగున్నావా, ఏమైనావు, ఎలా ఉన్నావు, పడుకున్నావా, ఇవన్నీ అడుగుతున్నారు. సో సమ్వన్ ఈస్ కాన్స్టెంట్లీ ఆస్కింగ్ and looking after. That attachment, it almost becomes like a addiction. She needs that kind of a support. Now ఈ
ఇప్పుడు మదర్ వచ్చేసి యూ కాంట్ టాక్ ఆర్ యూ కాంట్ డూ అని అంటే అదేమైపోతుంది, ఆల్కహాల్లో విత్డ్రాల్స్ లాగా మీరు సడన్గా ఇవన్నీ స్టాప్ చేపిచ్చేస్తే అక్కడ ఎంత రేజ్ వచ్చేస్తుందో, అక్కడ ఎంత అర్జెస్ వస్తాయో ఇక్కడ కూడా అలాంటి క్రిమినల్ అర్జెస్ వస్తాయి. ఓహో, అంటే ఎట్టి పరిస్థితుల్లో నా సోర్స్ ని కట్ ఆఫ్ చేస్తున్నారు, నాకు సంతోషాన్ని ఇచ్చే ఆ సోర్స్ ని కట్ ఆఫ్ చేసేవాళ్ళు శత్రువులుగా కనిపిస్తారు. కరెక్ట్, షీ వాంట్స్ దట్ డోపమిన్. అది ఓకే, ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది ఫస్ట్లో ఉంటుంది, అరే నేను తప్పు చేస్తున్నానా అని. స్లోగా దే కంపేర్ విత్ ఎవ్రీ వన్. ఓకే, కంపేర్ చేసుకున్నప్పుడు అంటే విక్టిమైజ్ చేసుకుంటారు వాళ్ళంతకు వాళ్ళు, నేను ఇలాగున్నాను, నా అందరూ బాగున్నారు, నేను ఒక్కదాన్ని ఇలా సఫర్ అవుతున్నాను. తర్వాత వాళ్ళు ఒకవేళ మంచి పని చేసిన అమ్మ ఇంకా నెగిటివ్లో నుంచే చూడడం అనమాట. అండ్ దే స్టార్ట్ జస్టిఫైయింగ్, ఇది నేను చేసేది కరెక్టే, మా అమ్మని తిట్టాలి, మా అమ్మతో ఆర్గ్యూ చేయాలి, మా అమ్మ మాట వినకూడదు. అది స్లోగా ఎలాగైపోతుందంటే ఇప్పుడు కట్ చేసినప్పుడు షీ డిజర్వ్స్ పనిష్మెంట్ అనే లెవెల్కి వెళ్ళిపోతారు. అంత కోపం కసి పెరిగిపోతుంది వచ్చేస్తుంది. ఆ టైంలో వాళ్ళకి అసలు దాని కాన్సిక్వెన్సెస్ మనం ఏం చేస్తున్నాం అనే విచక్షణ ఉండదు. జస్ట్ లైక్ మనం అడిక్షన్స్లో చాలాసార్లు చూపుతాం అరుణ్ కుమార్ గారు. నిజంగానే మేడం చెప్పినట్టు ఒక టైంలో డ్రగ్ అడిక్ట్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ప్రెగ్నెంట్గా ఉండే భార్య బయటికి వెళ్ళనివ్వట్లేదు ఆ రోజు డ్రగ్స్ కోసం అంటే ఆవిడ పొట్ట మీద తన్నాను ఆ టైంలో, అంతని విచక్షణ కోల్పోయానని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఏంటంటే అడిక్షన్ మనకి అది అక్కడ సబ్స్టెన్స్ కనిపిస్తోంది కాబట్టి అర్థమవుతుంది, ఇక్కడ ప్రేమ అటెన్షన్ వీటికి మనకి ఇంకా మనం ట్యూనింగ్ అవ్వలేదు. ఏముందిలే, తిండి ఉంది కదా, ఇల్లు ఉంది కదా అని అనుకుంటాం. కరెక్ట్, మనకి పిల్లల లాంగ్వేజ్ తెలియట్లేదు, వాళ్ళు దేన్ని ఇంపార్టెన్స్, మనకేమో అది డిస్మిసివ్ ఉన్నది, అంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడు, ఈ అబ్బాయికే గతి లేదు అనో, లేకుంటే ఇంకా హీ డజంట్ హ్యావ్ అ ప్రాపర్ ఇన్కమ్, ఒక జాబ్ లేదు, మీరు ఇంకా స్టడీస్ చేయలేదు, మనం అన్ని ఇచ్చేటివి లాజికల్ రీజనింగ్. పిల్లలు లాజికల్ రీజనింగ్ నుంచి వర్క్ చేయరు. తల్లి చెప్పింది లాజికల్ గా ఇన్స్టెంట్ గా వాళ్ళకి కనిపించాలి. కరెక్ట్, ఆవిడ అప్పుడు అమ్మాయికి కావాల్సిన సెల్ ఫోన్ రీఛార్జ్, డాటా రీఛార్జ్ ఇవే చిన్నవే కనిపిస్తాయి. ఒక కేకు, ఒక చిన్న మల్లెపువ్వు, ఒక చిన్న పిన్ను, ఆమెకు కావాల్సిన ఇయర్ రింగ్స్, అవే చాలా పెద్దగా కనిపిస్తాయి. ఆ టైంలో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా ఆలోచన చేస్తారు ఎంతసేపు ఉన్నా కూడా. ఈ సోకాల్డ్ ఇన్ఫాసిచుయేషన్ కూడా ఇల్యూజనరీ ఇన్ఫాసిచుయేషన్ అంటే నేను దానికే అడిక్ట్ అవుతున్నారు. బాడీలీ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ అనేది కోఆర్డినేట్ కావట్లేదు. మేడం చెప్పినట్టు అక్కడ ఫెయిల్ అయిపోతుంది. మదర్ డాటర్ రిలేషన్ కూడా సింక్ కావట్లేదు. ఇంకొకటి, క్లాస్కి వెళ్ళినప్పుడు ప్యాషనేటెడ్గా మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయి, నువ్వు ఆ యాప్ చూసినావా, నువ్వు అది డౌన్లోడ్ చేసుకున్నావా, నువ్వు ఆ రీల్ చూసినావా అంటే ఇంకా వీళ్ళకి పిచ్చెక్కిపోతుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా చూడాలి, సెల్ ఫోన్ లాక్కోవాలి, మీద పడి కొట్టేయడం, కొరికేయడం సెల్ ఫోన్ ఇవ్వకపోతే. ఇటువంటివన్నీ కూడా ముందే జాగ్రత్త పడితే మాత్రమే భవిష్యత్తు ఉంటుంది తప్ప లేదంటే తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో అగాధమే. ఇప్పుడు గౌరవ కోర్టు దీన్ని ఎలా పరిగణిస్తుంది సార్ ఇలాంటి సిచ్యువేషన్? డెఫినెట్గా అన్ని కేసులతో పాటు ఇది, ఎందుకంటే లక్షల సంఖ్యలో కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి తప్ప వేరే సార్ ఖచ్చితంగా ఎక్కువైనాయి. ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే రీల్స్ పిచ్చెక్కువైందో, పర్టికులర్గా నేను రీల్స్నే అంటున్నా, ఎందుకంటే వితిన్ 2 minutes 3 minutesలో అయిపోతుంది, మన ప్రపంచం మారిపోతుంది. కరెక్ట్. సో వన్ మోర్ థింగ్ అబౌట్ రీల్స్ ఏమేనంటే, ఇప్పుడు మనము ఒక 1 minuteలో ఎన్ని సీన్స్ చూడగలమండి, సే 20. ఆ రీల్స్లో కొంచెం ఫాస్ట్ ఉంటుంది. సో ఆ 1.5 స్పీడ్ 2 స్పీడ్ కొంచెం ఫాస్ట్ అయ్యే కొద్దీ వీళ్ళ థింకింగ్ కూడా థాట్స్ టూ ఫాస్ట్ అయిపోతాయి. ఈ పిల్లలు ఆగి బుక్ పేజ్ కదలదు, మీరు లైన్ నేర్చుకోవాలి, ఆ పారాగ్రాఫ్ మొత్తం చదువుకొని అండర్స్టాండ్ చేసుకుంటేనే. అంతసేపు ఓపికలు ఉండదు, ఆల్రెడీ డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో బుక్ తీసి చదవాలి అని అంటే వాళ్ళకి అసలు తోచదనమాట. సో ఈ రీల్స్కే అలవాటైన పిల్లలు చదువు అని అంటే అసలు ఇట్స్ అ మిస్ మ్యాచ్. రైట్, ఇక్కడ ఈ స్పెసిఫిక్ కేసు గురించి మాట్లాడదాం సార్. కాదు, ఈ స్పెసిఫిక్ కేసు గురించి మనం ఫోకస్ చేద్దాం. అఫ్కోర్స్ జనరలైజ్డ్గా ఇది ఇష్యూనే. ఈ స్పెసిఫిక్ విషయంలో జీడిమెట్ల ఇన్సిడెంట్లో సార్ ఎక్కడ పొరపాటు జరిగింది? ఆ అమ్మాయికి అతను కోచింగ్ ఇచ్చి ఉంటాడా, ఎలాగా? డెఫినెట్గా వాళ్ళ కన్వర్జేషన్లు బయటికి తీస్తే తెలిసిపోతుంది. వాట్సాప్ కన్వర్జేషన్ కావచ్చు, ఇంకా పిల్లలు ఎంత ముదిరిపోయినారంటే ఫోన్పేలో నుంచి కూడా మాట్లాడుకుంటున్నారు. ఫోన్పే ఓన్లీ మనీ ట్రాన్సాక్షన్ కొరకు కదా, వాట్సాప్ చాట్ ఎవరైనా చూస్తారని ఫోన్పే ట్రాన్సాక్షన్, పేటిఎం ట్రాన్సాక్షన్, అందులో నుంచి కూడా కన్వర్జేషన్స్ నడుస్తున్నాయి. అవి కూడా స్క్రీన్ చేసుకోవాలి తల్లిదండ్రులు, అవి కూడా స్కాన్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా కొత్తగా యాప్లు ఏమైనా వచ్చినాయా, వాటితో వీళ్ళ పరిస్థితి ఏంది, హిస్టరీ. ఇంకొకటి మాన్యువల్గా పేపర్ వేస్ట్ అని చెప్పేసి
ఈ సర్వీస్ ప్రొవైడర్స్ బిల్స్ని మెయిల్స్ రూపంలో పంపించడం వల్ల అసలు ఎవరెవరితో మాట్లాడుతున్నారు కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే మెయిల్ ఓపెన్ చేసేంత ఓపిక ఎవరికి లేదు. అదే అంటే మనం నిఘా ఉంచలేకపోతున్నాం. ప్లస్ ఇది ఇక్కడ మెయిల్లోనే వస్తుంది కాబట్టి మెయిల్ ఓపెన్ చేసుకునే టెక్నాలజీ అంత సొఫిస్టికేటెడ్, అంత టైం ఎవరికి ఉండదు. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో సార్, ఇప్పుడు ఈ అబ్బాయికి మరి ప్రైమరీ A1 అతనే అవుతాడు కదా, అంటే చంపింది తాను అయినప్పుడు ఆటోమేటిక్గా స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా ఇక్కడ వస్తుంది. కానీ ఆ అబ్బాయి తల్లి వచ్చి ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఇది ఇంకా ఆశ్చర్యకరం, ఆవిడని చంపడమే బెటర్ అనే టైప్లో కొన్ని చాలా అంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అంటే అంటే ఫర్ హర్ అగైన్ జస్టిఫికేషన్, ఈ అమ్మాయి ఎంత గాథ చెప్పింటది, ఎంత సఫర్ అయి ఉన్నానని ఆ అబ్బాయికి వాళ్ళ మదర్కి చెప్పి, దెన్ దే మైట్ హ్యావ్ థాట్ ఓకే జస్టిఫికేషన్. సో వాళ్ళ అబ్బాయి వెళ్ళి వీళ్ళని చంపిన ఆ అమ్మాయిని రిలీవ్ చేయడానికి అనే ఈ మదర్ థాట్. అదే అవును, అమ్మాయిని రిలీవ్ చేయడానికి కాబట్టి ఆవిడ అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా, చట్టం న్యాయం ఒక వ్యవస్థ ఉన్నది, ఇది ఒక పెద్ద నేరం అని కూడా గ్రహించకుండా పబ్లిక్ గానే అనేస్తుంది ఆవిడ. అదే నేను ఇంతకుముందే అన్నాను, తల్లులో ఇన్నోసెన్స్ అంటే సెల్ ఫోన్ ఎంత డ్యామేజ్ చేస్తుంది వాళ్ళ అబ్బాయిని అనేది ఆమెకే తెలియదు. జనరల్గా ఒకరిని చంపితే ఎంత పెద్ద నేరం, జీవితాంతం వాడు లోపల ఉండాల్సి వస్తుంది, వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది అన్న సోయి కూడా తల్లికి లేదు. అదే ఆ కాన్షియస్నెస్ లేకపోవడం వల్ల అడిక్ట్ అయిపోయింది. వాడు ఫోన్ అప్పచెప్పింది ఆమె. ఆ ఏజ్కి అయితే ఎవరు సెల్ ఫోన్ కంపెనీ కూడా సిమ్లు అయితే ఇవ్వదు కదా. అవును, తల్లి పేరు మీద ఉన్నదే ఉండి ఉంటుంది వాస్తవంగా కూడా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ పాపకి రియలైజేషన్ వచ్చి ఉంటుందండి? వి స్టిల్ డోంట్ నో. అంటే షీ నీడ్స్ కౌన్సిలింగ్. అసలు ఎక్కడ ఎలా ప్రోగ్రెస్ అయ్యింది, తను ఇంకా ఇన్సైట్ అంటాం ఒక ప్రాబ్లంలోకి, ఆ ఇన్సైట్ తనకి ఇంకా వచ్చిండకపోవచ్చు. అంటే తను ఇప్పుడు ఎప్పుడైనా చంపే వాళ్ళు కరెక్టే చేస్తున్నాం అనుకుంటారు. అదే మీరు సొసైటీలో ఏది కరెక్ట్ అని మనం లా చెప్తాం, కానీ ఆ మనిషికి ఆ టైంలో తను ఎంత సఫర్ అయ్యింది. ఇప్పుడు ఆ అబ్బాయి మళ్ళా వచ్చి చంపడము అనేది తనే మళ్ళా కాల్ చేసింది. తను షీ హాస్ ప్రొవైడెడ్ దట్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద హౌస్, షీ హాస్ ట్రై టు గివ్ దట్, అంటే షీ ఫెసిలిటేటెడ్. ఓకే, అంటే ఈ అబ్బాయిని కూడా సైకలాజికల్గా ఎంత మ్యానిపులేట్ చేసిండొచ్చు, అంటే మ్యానిపులేషన్ మేబీ ఏ రాంగ్ వర్డ్, కానీ సైకలాజికల్గా ఎంత డిపెండెంట్ అయిపోయి ఈ అబ్బాయి ఎంత ప్రొవోక్ అయ్యిండొచ్చు. ఆ అబ్బాయికి మళ్ళీ ఎక్కడ ఏం గ్యాప్లు ఉన్నాయో మనం తెలియదు, వాలిడేషన్ కోసమో లేకపోతే. కరెక్ట్, ఆ అబ్బాయి కూడా సైకలాజికల్గా కొంచెం సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండొచ్చు. ఒక అమ్మాయి నన్ను ఇంత పలకరిస్తుంది, మాట్లాడుతుంది, తను ఒక ప్రాబ్లంలో ఉంది, నేను ఏమైనా చేసి సేవ్ చేయాలి, ఆ అబ్బాయి యాటిట్యూడ్ ఎట్లా ఉందో, లేకుంటే ఆ అబ్బాయి నీడ్స్ ఏమున్నాయో అని. ఇప్పుడు సార్ అంటే ఫ్రాంక్లీ మేడం చెప్పినవన్నీ చాలా అంటే వ్యాలిడ్ అనాలిసిస్, కానీ కోర్టులు పరిగణించినప్పుడు ఇప్పుడు మొన్న సోనం కేసు చూసారు మీరు, నార్త్లో జరిగింది. ఆవిడ ప్రీమెడిటేటెడ్, ఇంకా అసలు హారిబుల్, ఇంకా అంత పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి కదా సార్ మీ లీగల్ టర్మ్స్లో, అలాంటి ఒక మర్డర్. ఆవిడ కూడా ఒక రీజన్ ఉంటుంది, ఏంటి నన్ను ఇష్టం లేని పెళ్లి చేశారు పెద్దవాళ్ళు అని చెప్పి. బట్ కోర్టు పరిగణించినప్పుడు ఆబ్వియస్లీ ఇవన్నీ అందరి కథలు వింటూ పోతే ఇంకా చట్టం న్యాయంకి తాగుండదు కదా సార్. డెఫినెట్గా. సో ఇలాంటి కేసెస్లో మరి ఏంటి, ఒక 4 సంవత్సరాలు వెయిట్ చేసింటే ఈఎంఐ సోనం అయ్యిండేదేమో అనుకుంటున్నాను నేను. అంతే, డెఫినెట్గా. అంటే ఫ్రీనెస్ని పెళ్ళైన తర్వాత ఈ బర్డెన్ అంతా కూడా హస్బెండ్కి షిఫ్ట్ అవుతుంది కదా. తల్లి ఏదైతే కేరింగ్ తీసుకుంటుందో వాళ్ళు బర్డెన్గా భావిస్తారు. పెళ్ళైన తర్వాత హస్బెండ్ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు వాడు శత్రువులాగా కనిపిస్తాడు. అది కాబట్టి అక్కడ సోనం కాకముందుకే అయిపోయింది కాబట్టి తల్లి బలైపోయింది. 4 years అంటే మొగుడు పెళ్లి చేసుకున్న మొగుడు కఠోరమైన మాట చెప్పినా సార్ వాస్తవంగా చెప్పారు. అంటే బలవంతంగా చేస్తున్న పెళ్ళిళ్ళు కావచ్చు, పిల్లలకి ఇష్టం లేనిది, అంటే పిల్లల్ని అర్థం చేసుకోలేకపోవడం సమాజం పెద్ద తప్పు. కానీ అట్ ద సేమ్ టైం పిల్లలకి ఏ కష్టం వచ్చినా కూడా, ఇంక ఎలాంటి ఇమోషనల్లీ అన్అవైలబుల్ పేరెంట్ ఉన్నా కూడా నీ వంతు ఇది అని చెప్పించే ఒక వ్యవస్థ సిస్టమ్ మనకు లేదు మ్యామ్. కరెక్ట్. క్లస్టర్ ఫ్యామిలీలోంచి న్యూక్లియస్ ఫ్యామిలీకి మారడం వల్లనే ఈ సమస్యలన్నీ వచ్చినాయి. డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్. యాక్చువల్గా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చేది, కేర్ చేసేది ఎవరనే సోయి కూడా లేదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తల్లే కదా ఆదుకునేది, తల్లే కదా కేర్ చేసుకునేది. ఎక్కడ పోకుండా ముళ్ళకంపల్లో పడకుండా, కష్టాల్లో పోకుండా అమ్మాయిని కాపాడుకునేది తన తల్లి అనే సోయి కూడా అమ్మాయికి ఇంకా అంత డెవలప్మెంట్ కూడా రాలేదు. ఎవరు వస్తారు ఇప్పుడు బెయిల్ ఇప్పించడానికి, ఎవరు వస్తారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి, ఎవరు వస్తారు? వీడు రిలీజ్ అయిన తర్వాత వీడు కూడా చేసుకోడు. ఖచ్చితంగా నాకు ఉరిశిక్ష ఉందో
లేకపోతే యావజ్జీవ శిక్ష ఉందో, మన ఇద్దరికి యావజ్జీవ శిక్ష ఉందో, మన ఇద్దరం జైల్లోనే బతుకుదామనే ఆలోచన కూడా ఖచ్చితంగా చేయడు. ఎందుకంటే మెచ్యూరిటీ వస్తుంది, కేసు అయిపోయే లోపల ఖచ్చితంగా వీళ్ళిద్దరికి మెచ్యూరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హై తగ్గిపోతుంది కదా, కానీ అడిక్షన్ అంతా అంతే కదండి, ఒకసారి డి అడిక్షన్ లో పెట్టాక హై తగ్గిపోతుంది. కరెక్ట్. అంటే మీరు ఏమంటున్నారు, ఆ లవ్ అనే డోపమిన్, ఆ బ్లైండ్నెస్ అంతా తగ్గిపోయిన తర్వాత ఈ అబ్బాయి కామ్ డౌన్ కావచ్చు, కొన్నిసార్లు కామ్ డౌన్ కాకపోవచ్చు. సో అప్పుడు ఈ అమ్మాయి కెన్ గో ఫర్దర్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ వైలెన్స్. మొత్తం మీద క్షణికావేశంలో కరెక్ట్. లేదు, క్షణికావేశం కూడా కాదు, వాళ్ళ అనాలోచిత చర్యల వల్ల ఒక ఇద్దరు జీవితాలు కాదు 2 కుటుంబాలు. ఇప్పుడు ఆ అబ్బాయి తల్లి ఎంత బయటికి ఏం చెప్పినా కూడా ఆవిడకి కుమిలిపోతూ ఉంటుంది. మరి ఇంకొక చెల్లుంది ఈ అమ్మాయికి, తల్లిని కోల్పోయిన ఇంకో చెల్లి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తండ్రి కూడా లేకుండా అనాథ అయిపోయింది కదండి. కరెక్ట్ అండి, కరెక్ట్. చాలా దారుణమైన సంఘటన. అంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ తీసుకున్నాము సోనంది, వాట్ ఐ సీ ఈస్, ఈ పిల్లలు చెప్తారు పేరెంట్స్కి నాకు ఇష్టం లేదు, కానీ నాకు ఇంకొకళ్ళు ఇష్టం అని చెప్పే ధైర్యం లేకపోవచ్చు, లేకుంటే చెప్పినా వీళ్ళు ఈ రీజన్స్ వలన నీకు ఈ అబ్బాయి సెట్ కాడు అని చెప్పేసి డిస్మిస్ చేస్తారు. అంటే ఒక పేరెంట్స్ అందరూ నువ్వు ఇప్పుడు చేసుకోకుండా నేను చచ్చిపోతాను, కొంచెం ఎమోషనల్గా ఫ్యామిలీ కూర్చోపెట్టి అన్నీ చెప్పి దే మే పుష్ హర్ ఇన్ టు ద మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడేమవుతుంది, యాజ్ ఐ సెడ్, అబ్బాయి నీడ్స్ వేరే, అమ్మాయి నీడ్స్ వేరే. అబ్బాయికి లవ్ అంటే ఏమి, సెక్షువల్ ఇంటిమసీ వచ్చినప్పుడు హీ థింక్స్ దట్స్ లవ్. అమ్మాయికి ఎమోషనల్ నీడ్స్ మీట్ అయినప్పుడు, అంటే సమ్వన్ లుక్స్ ఆఫ్టర్ మీ, సమ్వన్ ఈస్ కేరింగ్ ఫర్ మీ అన్నప్పుడు షీ థింక్స్ దట్స్ లవ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోల్ దొరకట్లేదు తనకి, ఆ రికగ్నిషన్ లేదు. ఈ హస్బెండ్ డజంట్ సిట్ అండ్ టాక్ టు హర్, అండర్స్టాండ్ హర్ ఆర్ ఎనీథింగ్. ఓకే, హీ థింక్స్ ఇట్స్ అ మ్యారేజ్. ఓకే, టిపికల్ ఒక మేల్ ఎలాగో అలా ఉంటారు. దెన్ షీ స్టార్ట్స్ మిస్సింగ్ ద ఓల్డ్ పార్ట్నర్, స్టార్ట్స్ మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ అ డోపమిన్ సపోర్ట్ వాట్ షీ వాజ్ హ్యావింగ్, అండ్ స్లోలీ షీ అగైన్ ఫాల్స్ బ్యాక్. ఓకే, నాకు ఇది దొరకట్లేదు అని షీ స్టార్ట్స్ గిల్ట్ నుంచి జస్టిఫికేషన్కి వస్తుంది మళ్ళీ. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కాంటాక్ట్ హిమ్, టాక్ టు హిమ్ సీక్రెట్లీ, యునో ఇట్స్ ఓకే అనేసి. స్లోగా షీ థింక్స్ హీ షుడ్ బి పనిష్డ్. అప్పుడు ఏమైపోతుంది, ప్రతి ఒక్క యాక్ట్ కూడా తన్ని విక్టిమైజ్ చేసినట్టు. అత్త ఇలాగనింది, మామ ఇలా అన్నారు, ఎవ్వరు నాకు మర్యాద ఇవ్వట్లేదు, వీళ్ళకి నా వాల్యూ తెలియదు, నేను అసలు ఇంపార్టెంట్ కాదు, యునో ఆల్ దీస్ షీ స్టార్ట్స్ మేకింగ్ అప్ ఎ స్టోరీ ఇన్ సచ్ ఎ వే దట్ బోత్ గెట్ కన్విన్స్డ్ దిస్ హ్యాస్ టు హ్యాపెన్ ఫర్ దెమ్. అది మైండ్ అలాగా వాళ్ళని వాళ్ళు అలా దాంట్లోకి వెళ్ళిపోయి, మీరు వాళ్ళది తప్పు అని చెప్పినా కూడా వాళ్ళకి అలాగే కనిపిస్తుంది. అది సో వాళ్ళకి కాగ్నిటివ్ ఇది ఉండదు, అంటే రేషనల్గా ఆలోచించే స్కిల్స్ ఉండవు. కానీ అరుణ్ కుమార్ గారు ఏదేమైనా ఇలాంటి అంటే సంఘటనలు నిజంగా ఏమన్నా మనకి స్కోప్ ఉందా ఇటువంటివి జరగకుండా పిల్లలతో ఇంకా కొంచెం ఆపడానికి, కానీ పిల్లలతో కమ్యూనికేటివ్గా ఉండడానికి? డెఫినెట్గా ఈ సంఘటనలన్నీ కూడా ఐ ఓపెనర్స్. అందరు తల్లిదండ్రులు కొంచెం కేర్ తీసుకొని పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూసుకోవాల్సిన బాధ్యత అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. లేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా రేపు వార్తల్లో ఉంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా వార్తల్లో ఉంటాయి, వాళ్ళ కుటుంబాల సభ్యులు కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త. ఎంత ప్యానిక్ అయిపోతారంటే సెల్ ఫోన్ తీసేసుకుంటే అరిచేస్తారు, గోల పెడతారు, ఇంట్లో ఉన్న సామాన్ పగలగొట్టడం. అదే అటువంటి స్టేజ్లోనే కనీసం కేరింగ్ తీసుకోవాలి. లేని పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఖచ్చితంగా. ఒక 15-20 ఏళ్ల క్రితం సెల్ ఫోన్ లేదండి. కరెక్ట్. 20 ఏళ్ల క్రితమే మెల్లిమెల్లిగా అప్పుడే పేజర్ల నుంచి సెల్ ఫోన్లకు మారిన పరిస్థితి 2002-3, అంటే 22-23 ఇయర్స్ బ్యాక్. అలాంటిది ఇప్పుడు ప్రపంచమే అసలు పూర్తిగా మారిపోయింది, రిలేషన్షిప్స్ మారిపోయాయి. సో హరిణి గారు, మీ ఆలోచన ఏమిటి, ఎలా దీన్ని మనం అదుపులోకి తీసుకోవచ్చు? సో ఫస్ట్ రికగ్నైజింగ్ ఈ చిల్డ్రన్, మన జనరేషన్ ఇప్పుడు టీనేజ్ పిల్లలందరికీ కూడా కొంచెము ఎమోషనల్ కోషెంట్ అనేది తక్కువ ఉందండి. ఓకే, ఐక్యూ అనేది ఒక సెల్ ఫోన్ వలన తగ్గిపోతుంది, కాగ్నిషన్స్ అన్ని పోతున్నాయి, ఎంపతి లేదు, బాగా సెన్సిటివ్ అయిపోతున్నారు. వాళ్ళని ఏమంటే మాత్రము దే కాంట్ టేక్ ఇట్, ఏడ్చేస్తారు, గొడవ పడతారు, లేకుంటే అంటే ఒక ఏజ్లో 9-10 ఇయర్స్లో అయితే ఏడ్చి లోపలికి వెళ్ళిపోతారు. 11-12-13కి వచ్చేసరికి రిటాలియేట్ అయ్యి ఫైట్ చేసేసి కొట్టేసి, ఇప్పుడు పేరెంట్స్ వచ్చి చెప్తారు, ఇప్పుడు ఇంత ఎత్తున్నాడు, నేను చెప్పినా నేను రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నాను, 2 hours సెల్ ఫోన్ టైం కదా అయిపోయింది, ఇప్పుడన్నా చదువుకోనంటే దే ఆర్ ఫైండింగ్ ఇట్, వాళ్ళకి భయం వచ్చేస్తూ ఉంది. సో ఈ ఎమోషనల్ కోషెంట్ అనేది ఉండట్లేదు. సో వాట్ దే నీడ్ ఇస్, ఇక్కడ లాంగిట్యూడినల్గా సైకలాజికల్గా ఫస్ట్ మ్యారేజ్కి చూస్తే దే నీడ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ యాజ్ వెల్. ఈ అమ్మాయి రెడీ ఉందా, ఈ అమ్మాయికి ఏం కావాలి, ఇలాగా అడిగినప్పుడు అమ్మాయిలు కూడా ప్రిపేర్డ్ ఉండాలి. మీరు ఏం కావాలనుకుంటే మనసులో నుంచి మీరు చెప్తేనే ఎవరికన్నా అర్థమవుతుంది. అది చెప్పినప్పుడు రెస్పెక్ట్
ఇవ్వాలి ఫ్యామిలీస్ కూడా. వాళ్ళకు దాన్ని అనుగుణంగా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది కావాలి. లేదు అని అంటే మీరు పెళ్ళికి ముందైనా తర్వాత అయినా ఇట్ విల్ కొలాప్స్. అవును. సో దేర్ ఇస్ నో పాయింట్ రెసిస్టింగ్ ఇట్. అండ్ పాతకాలం లాగా ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 4-5 ఏళ్ళకి ఏదో అవుతుంది, పిల్లలు అవుతారు, పిల్లలు అయిపోయినాక ఎట్లో మేనేజ్ అవుతారు, 40-50 వస్తే కానీ ఇలాగే అయిపోతుంది. ఆ కాలం పోయింది. అదే ఇప్పుడు అందరూ కూడా డివోర్స్కి వెళ్తున్నారు. పోనీ డివోర్స్కి వెళ్ళి నిల్చుకొని నాకు డివోర్స్ కావాలంటే మళ్ళా 100 మంది పంచాయతీ అని చెప్పేసి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చేసుకో ఉండు అని చెప్తారు. అంటే ఏమి మీకు తెలుస్తుందా తనకి ఏం బాధ అవుతుంది ఏమి అనేది? కానీ ఆల్ ద సేమ్ మీరు అన్నది రైటే మ్యామ్. కానీ ఆ ఇండిపెండెన్స్తో పాటు రెస్పాన్సిబుల్ ఇండిపెండెన్స్ అనేది మనం నేర్పించాలి పిల్లలకి. కరెక్ట్. అంటే నీకు ఇస్తాను, నిన్ను నమ్మి నేను సెల్ ఫోన్ ఇస్తాను, కానీ నువ్వు బాధ్యత నీది అవుతుంది తర్వాత అనే ఒక బాధ్యత కూడా పిల్లల మీద పెట్టాలి. ట్రైనింగ్ కూడా మనము ఫస్ట్ నుంచి సెల్ ఫోన్ ఇచ్చేయంగానే ఫస్ట్ నుంచే మనకంటారు చూడండి, మొక్క ఇవ్వంగనేది మాన ఇవ్వంగున అనేసి. మనం 9 years 10 years ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామో సేఫ్టీ కోసం అని ఇచ్చున్నామో అక్కడి నుంచే మనము స్క్రీన్ టైం ఎంత ఉంది ఎంత లేదు, తర్వాత ఎందుకు నా మాట వింటం లేదు, నేను ఎక్కడ తప్పుపోతున్నాను. మదర్స్ కూడా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు పాపకు ఒకటే సిమ్టమ్ అంటే ప్రాబ్లం అని కాదు, ప్రాబ్లం ఈ మొత్తం సిస్టమ్ మీరు చేయగలిగితేనే. అంటే ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ మదర్ అందరినీ కూడా దే హ్యావ్ టు గో అండ్ అండర్స్టాండ్ ఈ చైల్డ్కి ఏం కావాలి, నేను ఏం మారితే ఈ అమ్మాయితోని నా లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఈ పాపకు అర్థం కావట్లేదు, పోనీ మీకు అర్థమైంది కదా, పోనీ మీరన్నా చేంజ్ అయ్యి ఎలా చేంజ్ అయితే ఈ అమ్మాయి వింటుంది అన్నది మనం నేర్చుకోవాలి. రైట్. మొత్తానికి దిస్ ఇస్ అ షాకర్ అండి. Right. అరుణ్ కుమార్ గారు అండ్ హరిణి గారు, చాలా షాకింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. మనందరికీ ముందు అసలు థెరపీ అవసరం. ఎందుకంటే బికాస్ ఒక జనరేషన్లీ అంతా షిఫ్ట్ అయిపోయి మారిపోయిందండి అంతా. ఇప్పుడు ఈ జనరేషన్, మన జనరేషన్లో ఉన్న వాళ్ళం తర్వాత జనరేషన్లో అవుతున్న ఈ సంఘటనలు, కొత్తగా పెళ్ళైన సోనం కావచ్చు, ఇంకొక కర్నూలు అమ్మాయి కావచ్చు, ఈ విషయం కావచ్చు, తట్టుకోలేకపోతున్నాం, తేరుకోలేకపోతున్నాం. లెట్ us హోప్ తప్పకుండా ఇది ఐ ఓపెన్ అయ్యి లీగల్గా కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి. అంటే పర్యవసాన కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని. అలాగే సోషల్ డిబేట్స్ ద్వారా కూడా, డిస్కషన్స్ ద్వారా పిల్లలకు నేర్పించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్.